నువ్వు చేయబట్టే నన్ను ఇట్లా మోసగిస్తున్నావు. ఇప్పుడు దాని గురించి ఎన్నోసార్లు ఇట్లా దెబ్బలు తిన్నావు. ఎన్ని దెబ్బలు తిన్నావు? ఏంది నీకేం ఆనందం? ఇది పోయి ఆనందం సుఖం ఉండదు. స్పెట్స్ తీస్తలేదురా. 150 రూపాయల స్పెట్స్ ఎక్కడ ఎవరు ఇచ్చిరో గానీ అంత మాట బా స్పెట్స్ మాత్రం ఏమన్నా తీస్తలేరు మీరు. ఇంకా ఆ షూస్ అవతలేసి రాపోరు ఆ బిల్డింగ్ మీద. అమ్మ బాబాయ్ అలగలుగుతానే. నువ్వు చెప్పులు వేసుకొని వస్తానికి నువ్వు నడువు అట్లా నీ చెప్పులు వేసుకొస్తాను. పెద్ద ప్లానింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు మనకి ఎండాకాలం కదా, సో మేము వైజాగ్కి అట్లా గోదావరి సైడ్ వచ్చినాం అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే గైస్ అమ్మ వాళ్ళని చెప్పులు లేకుండా నడిపిస్తే అమ్మ వాళ్ళ రియాక్షన్ గైస్. సో గైస్ వీడియో నచ్చితే మాత్రం మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ నా కోసం ప్లీజ్ ఒక్కరోజు మీ స్టేటస్ పెట్టుకోండి గైస్, ఓకేనా? లెట్స్ గో. చెప్పులు తీయము ఒక నిమిషం. అరే వాళ్ళు తీయము ఏమైందిరా అసలు? ఏమైందిరా? చూసి కొత్త 7,000 వస్తుంది. అదే డ్రామా. చెప్పులు ఇచ్చాయి బుర్రా మతిపోయిందా? 10 నిమిషాలు మతి మరపోడా? నీకేమైనా మతిపోయిందా? నీకేం పుట్టింది? వాళ్ళు చెప్పి ఎవరు చెప్పిరా? 50,000 నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మొగోళ్ళు వేసుకోవచ్చండి, ఆడోళ్ళు వేసుకోవచ్చండి. 1,00,000 రూపాయలు నా దగ్గర లేవు ఫైన్ ఇవ్వడానికి. ఎందుకు జబర్దస్త్ గా స్టైలిష్ ఇప్పుడు కూడా చెప్పులు. అరే పనికి ఏం పనికి పని చేయట్లేదా? దమాకుందా లేదా? చిన్న పిల్లలకి ఏం కాదా? చిన్న పిల్లలకు ఫైన్ లేదంట, పెద్ద మీ ఇద్దరికే ఫైన్. నీకు తన్నులు పడతాయి చెప్పు. అర్థం చేసుకో. ఏం ఫైన్ రా? ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. మా పేరు నువ్వు ఫైన్ కడుతున్నావు. మేము చెప్పిన చూడు ఎవరా నీకు ఫైన్ అడిగిన మరి నేనేం చేయను? ఏం కాదు తప్పలేదని చెప్పిన. అరే నిజం పరుగులు తీ చెప్పులు తూర్పు దిక్కున ఒకటి, పడమర దిక్కున ఒకటి. ఏమైంది? నీ అమ్మ చెత్త నా కొడక. మీ రియాక్షన్ ఎట్లుందండి? అంత ఓకేనా? చెప్పు తీసుకొని కొట్టినట్టు పడకో. నేను రాను వరలక్ష్మి, అసలు రాను. మంచోడు కాడని ముందే చెప్పిన నేను. నువ్వు చేయబట్టే నన్ను ఇట్లా మోసగిస్తున్నావు. ఇప్పుడు దాని గురించి ఎన్నోసార్లు ఇట్లా దెబ్బలు తిన్నావు. ఎన్ని దెబ్బలు తిన్నావు? ఏంది నీకేం ఆనందం? ఇది పోయి ఆనందం సుఖం ఉండదు. ఎండ పెడతాడు మనకు. ఎవరు సూజులు మా ఏ గలీజ్ ఉంది. ఇందాక నడిచి అట్లా నడురు ఒకసారి. జాలి లేదు కదా? నువ్వు అట్లా తయారైనవేంద్రా? ఇద్దరే తయారయ్యారు. మీ రియాక్షన్ చెప్పండి, ఎట్లుందండి? ఎట్లా అనిపిస్తుందండి నడుస్తున్నందుకు? మంటలేస్తుంది కాలు అంటున్నాయి. అవునా నిజమా? కాదు, ఎండలా నడుస్తున్నందుకు ఎట్లా అనిపిస్తుందండి మీకు? హాయి ఉందనుకుంటే హాయి ఉందా? సమ్మగా ఉంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి నడవండి, చూడొచ్చు మనము వీళ్ళ రియాక్షన్. సో ఇక్కడ ఏమైతుందంటే ఇగో నడిచి ఇంకోసారి అయితే నీ మాట కూడా విన్నాను నేను.
ఇగో చూడొచ్చు మనం ఇంత బతిలాడినా నేను ఇక నేను రాకపోయినా అంతే ఆనందంతో నా ఇంటికాడ నేను పని చేసుకుని ఉంటే ఆనందంతో ఉత్సాహంతో రగిలిపోతున్న చిన్నిబాయ్ నేను చూడొచ్చు మీరు చెప్పగలరు. నమ్మాలంటే నమ్మలేను నేను ఇంకా. సో ఎన్ని మాటలు చెప్పినా కానీ నమ్మరు. ఏమైంది? నీ మీద నమ్మకమే పోయింది నాకు. పూర్తి నమ్మకం పోయిందిరా. ఎందుకు? ఎన్నిసార్లు ఇట్లా చేస్తావు డోకా? ఎన్నిసార్లు డోకా చేస్తావు? తీసుకోరా, అవి తీసుకొస్తే అమ్ములు చెప్పులు నీ ఇష్టం. మరి నీ చెప్పులు అటు పోయిపోతే నిన్నే ఉండిపోతాయి. నీ చెప్పులు అటు పోతాయి తీసుకొస్తే. చెప్పండి అండి. ఇప్పుడు గోడ దీనికి ఆ చెట్ల వేసినావు నువ్వు. ఎవరు చేస్తారు చెప్పులు? మీ అమ్మమ్మ. నా అమ్మమ్మ నీకేం చెప్పిందిరా లంచ వడక? పాతు లంచ వడక నా అమ్మమ్మ కాడికి పోతున్నావు. ఏమైంది? ఎస్ట్ మకాలా చెప్పు. నా అమ్మమ్మ నీకేం చేయనీకి వచ్చింది? మా అమ్మమ్మకి ఏమైనా పెడుతున్నాను? మీ అమ్మమ్మ నాకు ఏమైనా పెట్టిందా? మా అమ్మమ్మ ఏం పెడతా నేను? ఏం పెడతా? కాళ్ళు కాల్పన్నా. అవునా? మా అమ్మ కాడికి పోయింది కాక ఇంకా మా అమ్మమ్మ కాడికి పోయినావు నువ్వు. మీరే తెచ్చుకోండి. ఏంటి తెచ్చుకున్నది? నువ్వు ఎట్లా పడేసిన వాటి తీసుకొచ్చి స్పెట్స్ తీస్తలేదురా. 150 రూపాయల స్పెట్స్ ఎక్కడ ఎవరు ఇచ్చిరో గానీ. ఏంటి బ్రో అంత మాట తీసుకోబో తీసుకోబో. ఏ నీకోసం తీసుకోబో. కుక్కలు తీసుకోపోతున్నారు. తీసుకురారా? ఎందుకు పరిచయం చేస్తున్నావు? కొత్త షూస్ ఇవాళ వేసుకున్నా. మరి నీ అమ్మాయి నమ్మి వచ్చేటట్టు చూసుకోరా. మరి నమ్మకుండా చూడకు నువ్వు. ఏం కాదు సాయి నేను చెప్పిన వాళ్ళ మీ గురించి నాకు తెలుసు. వద్దన్నా నేను. నువ్వు నా మాట వినవైతివి. అవునా? మాట్లాడుకోండి మనం. బా స్పెట్స్ మాత్రం ఏమన్నా తీస్తలేరు మీరు. ఇంకా ఆ షూస్ అవతలేసి రాపోరు ఆ బిల్డింగ్ మీద. అమ్మ బాబాయ్ తీసుకొస్తా. ఆగురు ఏడోగురు. ఇంకోసారి బిడ్డ మళ్ళా స్టైల్ గా నడిచిరంటే చస్తారు. ఇంకా వచ్చేది మరి మీరు రాకుండా ఇస్తానే ఉండేటోళ్ళం కదా. తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాం. ఏదమ్మా చెప్పులు దొరకట్లేమా? ఏమనుకున్నావు? అదే చెప్పు. ఏంటండి? అవునా? సరే చూద్దాం. సరే పట్టు. ఇగో నా కోపం ఎట్లుంటుంది తెలుసా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. లంచవాడక నీకేం పుట్టిందిరా? నీకేం పోయే కాలం వచ్చిందిరా? అటొక చెప్పు ఇటొక చెప్పు ఇస్తున్నావు. నీకేం పోయే కాలం వచ్చిందని అట్లా చేస్తున్నావు. నన్ను ఎందుకు తీసుకొచ్చి నాకు పరిచయం చేస్తున్నావు? ఇంకొక చెప్పేడు అవతలేదమ్మా కొంచెం. ఏంది అవతలేసేది? ఏంద్రా నువ్వు? నాకు అసలు ఏమనుకుంటావు నువ్వు? నాకు ఇట్లా రద్దు చేద్దామని తెచ్చినావు. నువ్వు ఎందుకు వచ్చినావు? నాకు ఏంది దమ్ముండేది? ఏంద్రా దమ్ముండేది? నా చెప్పులు పడేసి నాకు దమ్ముండేది ఏంద్రా? అన్నా నేను అట్టనైనా వెళ్ళిపోతారా? నేను నడుచుకుంటానైనా పోతాను. నేను పోతున్నా వాళ్ళకి. ఎండలో నడుస్తున్న చిన్నిబాయ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ చిన్నిబాయ్ ఎండలో నడుస్తుంది. సో ప్రజలందరికీ ఇక్కడ ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంది అనమాట. ఏంటంటే ఎండలో చెప్పులు లేకుండా నడిస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అని నడుస్తున్న చిన్నిబాయ్. మనం చూడొచ్చు ఇక్కడ అదే చెప్తుంది అనమాట. ఎండలో చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి హెల్త్ పరంగా చాలా మంచిగా ఉంటాయంట. చిన్నిబాయ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా ఆరోగ్యానికి హెల్త్ అని చెప్తున్నా. నీకేం పుట్టిందో? బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. నాకు వదిలి పెట్టరా? నువ్వు ఈ మమ్మీ చూస్తున్నావు. ప్రజల కోసం కాలు దానం చేస్తున్న చిన్నిబాయ్. ఇట్లా అయితే ఊకో ఏం కాదు. ఊకో తగ్గిపోతుంది మమ్మీ. ఎర్రగా కాలు మొత్తం సుర్రగా అవుతున్నాయి. ఏమైంది మా? ఊకో తగ్గిపోతుంది. నీకేం పుట్టిందా లంచవరగా? పాత లంచవరగా అంటే అది ఏమంటే ఇంకో రోజు వస్తున్నా. రావా? వేస్ట్ లంచవరగా రావా? నీ పాత మకాల చెప్పు. రావా?
ఇంకా వస్తానా నీ మాట నమ్మి నేనేదో వరలక్ష్మి చెప్తే నమ్మి వచ్చిన నిన్ను చేయదు ఏది పోయింది ఆడికి ఇంకా కాలు కాలుతుంటే కాలు కాలుతారే నువ్వు నడువు నీ చెప్పులు వేసుకొని వస్తా ఆడికి నువ్వు నడువు అట్లా నీ చెప్పులు వేసుకొస్తాను పెద్ద ప్లానింగ్ నాకే పెట్టినావు వేస్తారు సరే నాకు ఆడిపోగానే ఇవ్వాలి ఆడికి పోయి ఇస్తా ఇక పోదు ఆ చెప్పులు ఇస్తే పక్కన అయిపోయాను జల్దీ బా అని చెప్పి ఏం కాదురా ఏం కాదు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మమ్మీ ఉంది కదా మమ్మీ కాలుతుంది మా కాలని ఏం కాదు నువ్వు ఊరికే రావేంతుంటే నువ్వు ఊరుతా వదలని మమ్మీ జోక్ నడిచేపోతాం ఇద్దరు నడిచేపోతాం చిన్నగా కాలుతుందని చెప్పిన మమ్మీ కాలని ఏం కాదు ఏం కాలని మా మరి ఇంతసేపు నాకు కాలేదా నాకు కాలేదా ఇంకా ఆడ పట్టుకొని పోనీ కూడా చెట్టు కింద పోనీ కూడా ఎండగా నిలబెట్టినావు కదా మమ్మీ కాలని ఏం కాదు మమ్మీ వద్దు మా నిలబడదా ఏంది నిలబడేది షర్ట్ చినిగిపోతుంది చెప్తాను ఏం కాదు దొరికే ఇప్పించే ఏం కాదు ఏం కాదు ఏం కాదు మమ్మీ ఏం కాదు చూడు ఏం కాదురా ఏమైతుంది ఎందుకు క్లాస్ కొడుతున్నావు అబ్బా ఏం కాదు ఏడి బజ్జీలు దొరుకుతాయి ఆగు బూరలు అన్నీ ఉంటాయి ఇక్కడ కొంచెం నిలబడతాయి మమ్మీ ఆమ్లెట్ వేస్తారు ఫోటోలు దిగుతుంది దిగని ఫోటోలు దిగుతున్నాయి మమ్మీ ఏం కాదు ఏం కాదు అది చూపిరా ఒకసారి ఫోటోలు ఏం కాదు ఏం కాదు అరే వదులు ఆగు ఏం కాదు నిన్ను నేను చేయను ఆయన చెప్పు నేను వేసుకొని అట్లా చేసిన మంచి పని చేసింది బాగా అయింది